ఓరుగల్లు నగరం వరదమయమైంది. భారీ వర్షాలు వరద నీరు సిటీని చుట్టుముట్టింది. ఊరు వాడ కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. ఏది ఇల్లు ఎక్కడ రోడ్డు ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. హన్మకొండలోని భీమదేవరపల్లిలో రికార్డు స్థాయిలో 42 సెంటీమీటర్ల అత్యధిక భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్లోని కల్లెడలో 39, ఉరుస్లో 35, హన్మకొండలోని ధర్మసాగర్లో 33, మహబూబాబాద్ ఇందుర్తిలో 23, జనగాంలోని గూడూరులో 28 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండ, జనగాం, మహబూబాబాద్ జిల్లాల్లోని 30 ప్రాంతాల్లో 21 నుంచి 40 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ప్రస్తుతం వరంగల్ నగరం అంతా కూడా ఇదే విధమైనటువంటి జల దిగ్బంధంలో ఉంది. చుట్టూ భారీ వర్షాలు పడడం, ఆ తర్వాత చెరువులు పొంగి పొర్లుతుండడం, నాలాలు ఉప్పొంగడంతో అసలు వీధులేవి చెరువులేవి అని తెలియలేని పరిస్థితిలో ఉంది. మొత్తం వరంగల్లో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి ప్రధాన రహదారులంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. ఎటు చూసినా కానీ వరద ప్రవాహమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వరంగల్తో పాటు వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అత్యంత వర్షపాతం నమోదైంది. అదే ఈ పెనుముప్పుకు కారణమైందని చెప్పుకోవచ్చు. దీంతో వరంగల్ నగరంలో అనేక ప్రాంతాలు వరద ముప్పుకు గురయ్యాయి. ఇప్పటికీ ఇంకా ప్రవాహం కంటిన్యూగా వస్తూనే ఉంది. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి విజువల్ చూస్తే ఇది ఇటు కాకతీయ యూనివర్సిటీ జంక్షన్ నుంచి వడ్డేపల్లి మీదుగా అటు కాజీపేట వెళ్ళవలసినటువంటి 100 ఫీట్స్ రోడ్డు. ఇదే కరీంనగర్ నుంచి అటు హైదరాబాద్కు వెళ్ళాలన్నా భారీ వాహనాలు, అటు ఖమ్మం వెళ్ళాలన్నా కానీ ఈ బైపాస్ రోడ్డు మించే వెళ్తారు. ఇది నగరంలో హన్మకొండలో ఒక ఆటా ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ చూస్తే మొత్తం వరద గుప్పిట్లోనే వరంగల్ నగరం అంతా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అమరావతి నగర్ ఇటు మనకు లెఫ్ట్ సైడ్ ఉందంతా కూడా అమరావతి నగర్. ఈ అమరావతి నగర్కి సంబంధించి 4 ఫేజ్లు ఉంటాయి. దాని వెనుక ఉన్నటువంటి గోపాల్పూర్ ఉంటుంది, గోపాల్పూర్ కావచ్చు. అదేవిధంగా ఈ అమరావతి నగర్కి సంబంధించి 4 ఫేజ్లు కావచ్చు. అదేవిధంగా వివేక్ నగర్ కావచ్చు, టీవీ నగర్ కాలనీ, గాంధీ నగరు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక కాలనీలంతా కూడా ప్రస్తుతం ఇంకా ముంపులోనే ఉన్నాయి. అయితే గంటకు ఇక్కడ ప్రవాహం పెరుగుతుంది. ఇప్పటివరకు చూస్తే దాదాపు 1 ఫీట్ మందం కూడా ఫ్లడ్ పెరిగింది. దీంతో లోపలికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు లోపలికి వెళ్ళి సహాయ చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముమ్మరంగా ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే కాలనీస్కి సంబంధించి చాలా ప్రతికూల పరిస్థితులు అయితే ఎదురవుతున్నాయి.